ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులు మేం ప్రభువులము, మేము మనుషుల కంటే అతీతులం, మేము దేవుళ్ళమని భావిస్తారో దేవుళ్ళుగా భావించి ప్రజల మీద ఆధిపత్యం చెలాయించాలి, ఈ ప్రజల్ని అణిచివేయాల అనుకున్న ప్రతి సందర్భంలో ఈ వరంగల్ గడ్డ మీద చైతన్యంతో వాళ్ళను గోతి తీసి బొందబెట్టి ఒక చైతన్యాన్ని చూపించిన ప్రాంతం ఈ వరంగల్ ప్రాంతం. ఆనాడు విర్రవీగిన వాళ్ళు, అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల చేత దాడులు చేయించిన వాళ్ళు, చివరికి భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే టెలిఫోన్ సంభాషణలు విన్న వాళ్ళు, ఇక ఎప్పటికీ అధికారం మాదే, మమ్మల్ని ఓడించేవాడు లేడు అని విర్రవీగిన వాళ్ళను యశస్విని ఒక చిన్న అమ్మాయి 50,000 ఓట్లతోని బండకేసి కొట్టింది. రాజకీయాలలో కొండ కాకలు తీరిన బండ అన్నాడు, కానీ మీ ఆడబిడ్డ ఒక్క దెబ్బ కొడితే బండ పక్కన 2 ముక్కలైంది. ఇది ఈ ప్రాంతంలో ఉన్న చైతన్యం. ఈ గెలుపు నాదో యశస్వినిదో కాదు, ఈ గెలుపు మీది. మీలో ఉన్న చైతన్యం, మీలో ఉన్న భావ ఆవేశం ఈనాడు ఈ ప్రాంతంలో 12 సీట్లకు 10 సీట్లను గెలిపించి ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఈనాడు పదే పదే భావమార్దులు శాసనసభ ఏర్పాటు చెయ్యి, కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో, రేవంత్ రెడ్డి పాలన ఏం జరిగిందో చర్చిద్దామని వారు అంటున్నారు. అయ్యా, మీ భావమార్దుల కోరిక మేరకు సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తా, భావమార్దులతో పాటు మీ మామను కూడా తీసుకొని రావాలి సభకని నేను చెప్తున్నా. మాజీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రశేఖరరావు గారు శాసనసభకు రావాలి. 10 సంవత్సరాలు వారి పరిపాలనలో వారు తీసుకున్న సంక్షేమ పథకాలు, తెలంగాణలో చేసిన అభివృద్ధి గురించి చర్చించాలని నేను అడుగుతున్నా. అదేవిధంగా 2 సంవత్సరాలలో మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వారు మనకు వారసత్వంగా అందించిన 8,11,000 కోట్ల రూపాయల అప్పుకు అసలు మిత్తిగా ప్రతి సంవత్సరం 75,000 కోట్ల రూపాయలు ఈరోజు మనం కడుతున్నాం. ఈ అప్పుల భారం మనం మోస్తున్నాం. మా అక్కలు ఆలోచన చేయాలి. ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాకముందు సంవత్సరానికి